హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడాలి. ఎందుకంటే గార్డెనింగ్ చేసే వాళ్ళైనా ఫార్మింగ్ చేసే వాళ్ళైనా తెలుసుకోవాల్సిన కంటెంట్ అన్నమాట ఇది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని మొక్కలు బాగా పెరుగుతాయి, కొన్ని మొక్కలు బాగా పెరగవు మన గార్డెన్లో. ఈవెన్ అవి పక్కన ఉన్నా అవి సరిగ్గా పెరగవు. కొన్ని మొక్కలు ఆ పెరగని మొక్కలకి మనం ఎంత నీళ్లు పోసినా ఎంత ఎరువు ఇచ్చినా అది అలానే ఉంటుంది, కానీ పెరగదు. నేనైతే ఇది చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అని ఇది మీరు కూడా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేస్తే కామెంట్లో చెప్పండి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? కొన్ని విత్తనాలు అయితే మనం వేసిన తర్వాత అసలు జెర్మినేట్ కూడా అవ్వవు. ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? ఎందుకంటే సాయిల్ హెల్త్ అండ్ సాయిల్ ఫర్టిలిటీ తక్కువ ఉండడం వల్ల, అంటే దాంట్లో సారం అనేది తక్కువ ఉండడం వల్ల. ఈరోజు ఈ వీడియోలో మట్టికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా కనుక్కోవాలి, కనుక్కున్న వాటిని ఎలా క్యూర్ చేయాలనే డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కనెక్ట్ అయ్యే ఒక గ్రేట్ థింగ్. ఇందులో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి అండ్ ఈ సాయిల్లో చాలా ఎర్త్వార్మ్స్ బ్రతుకుంటాయి అన్నమాట. మట్టిలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, లైక్ మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో అంటే మొక్కకి ఎక్కువ కావాల్సింది, లైక్ నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. మ్యాక్రో అంటే మొక్కకి తక్కువ కావాల్సినవి. ఇలాంటి న్యూట్రియంట్స్ చాలా మొక్కకి సరిపోను ఉంటాయి అన్నమాట మట్టిలో. ఇప్పుడు మనం మట్టిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మనం ఎలా తెలుసుకోవాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ది ప్లాంట్ గ్రోత్ బట్టి తెలుసుకోవచ్చు. ఇఫ్ దాని లీఫ్లు అన్నీ ఎల్లో అయ్యి కింద పడిపోతున్నా, లేదా మనం మొక్క పెట్టిన చోటే పెట్టినట్టుంటే, గ్రోత్ అనేది లేకుండా ఉంటే, ఆ పర్టికులర్ సాయిల్లో ఏదో న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉందని అర్థం. అండ్ పాయింట్ 2, వాటర్ డ్రైనేజ్ ఇష్యూస్. అంటే మనం ప్లాంట్స్కి నీళ్ళు ఇచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గా సాయిల్ అబ్జర్వ్ చేసుకున్నా అది ఒక ప్రాబ్లం లెక్కే. అంటే ఓవర్ అబ్జర్వ్ కూడా చేసుకోకూడదు అనమాట సాయిల్. అది దాని స్ట్రక్చర్లో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అనమాట. అండ్ థర్డ్ది సారం తక్కువ ఉండడం. ఇది మనకి అర్థమైపోద్ది, కొన్ని సాయిల్స్ చూస్తేనే అర్థమైపోద్ది అనమాట దీంట్లో సారం అనేది తక్కువ ఉందని. సో ఈ 3 కండిషన్స్ మనం కనుక్కున్నాం కాబట్టి దీనికి సొల్యూషన్స్ ఏంటంటే, ఫస్ట్ది యాడింగ్ ఆర్గానిక్ మెన్యూర్స్. అంటే చక్కగా మీ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన కంపోస్ట్లు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల సాయిల్లో సారం అనేది పెరుగుతుంది అండ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో మీరు ఎక్కువ వాటర్ పోయాల్సిన పని ఉండదు. ప్లాంట్ కావాల్సిన ప్రతి న్యూట్రియంట్స్ వీటి ద్వారా అందుతుంది అన్నమాట మొక్కకి. అండ్ సాయిల్ స్ట్రక్చర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. పాయింట్ 2, క్రాప్ రొటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ రొటేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ నేను బ్రింజాల్ వేసాను, ఇంకొక 1 మంత్లో తీసేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ బ్రింజాల్ ప్లేస్లో మళ్ళీ బ్రింజాల్ కాకుండా వేరే ప్లాంట్స్ పెట్టుకోవాలి. అలాగా ఎవ్రీ ఇయర్ మనం ప్లాంట్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే కొన్ని ప్లాంట్స్ డీప్ రూటెడ్ ఉంటాయి. అంటే ఎయిర్ వ్యవస్థ అనేది లోపలికి వెళ్తుంది, లోపల న్యూట్రిషన్స్ తీసుకుంటే పైన న్యూట్రిషన్స్ తీసుకోవడానికి నెక్స్ట్ వేసే పంటలో పైన అంటే ఫ్యాబ్రస్ రూట్స్ ఉండేవి చూసుకోవాలన్నమాట. సో అప్పుడు కింద న్యూట్రిషన్స్ కవర్ చేసిన వాళ్ళతో పైన న్యూట్రిషన్స్ కవర్ చేసిన వాళ్ళం అవుతాం. సో అందుకని క్రాప్ రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. థర్డ్ది చాలా ఇంపార్టెంట్, మల్చింగ్. ఈ మల్చింగ్ చేయడం వల్ల వీడ్స్ రావు అండ్ వాటర్ అనేది ఓవర్గా ఎవాపరేట్ అయిపోదు సాయిల్ నుండి. అండ్ ఇది తేమను అలానే ఉంచుతుంది కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఎర్త్వార్మ్స్ అనేవి చాలా బాగా గ్రో అవుతాయి దీని కింద. ఫోర్త్, రెడ్యూస్ సాయిల్ కంపాక్షన్. అంటే మరి సాయిల్ అనేది ఎప్పుడూ గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటేనే మట్టి స్ట్రక్చర్ బాగుంటుంది అండ్ ఎయిర్ల వ్యవస్థ కూడా బాగా ఫామ్ అవుతాయి. సో ఇవ్వండి ఈ సాయిల్కి ప్రాబ్లమ్స్ అండ్ ఆ సాయిల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్. మనం మల్చింగ్ ఎలా చేయాలనేది వీడియో ఉంది అండ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి, చికెన్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో ఉంది. ప్రతిదీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో అన్నీ చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.